హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంజీ. నేను ఈ మధ్యన ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే ఇంటికాడ ఏంటి ఖాళీగా ఉంటామనేసి ఏదో పని చూసుకోవాలి కదా అనేసి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇక మన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే ఇక్కడ అన్నీ A to Z అన్ని వీడియోస్ దొరుకుతాయి. అలాగని ఏదో వీడియోలన్నీ ఎతక్కండి. ఏదో నాకు తోచింది, నాకు మైండ్లో బ్లింక్ అయినవి పెడుతుంటాను మీకు. అయితే మీ అందరి సపోర్ట్ కావాలి. మన ఛానల్ పేరు ఏంటంటే అంజీ టాక్స్. ఇకపోతే నా ఫస్ట్ వీడియో వచ్చేసి మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకది. దేవుడి దయ వల్ల, ఆయన దయ వల్ల, మీ దయ వల్ల ఈ ఛానల్ సపోర్ట్ చేసి బాగా సక్సెస్ అయ్యేలా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, నేను ఒక మూవీ లవర్. రోజు ఏదో ఒక మూవీ చూడడం నా హ్యాబిట్. అయితే ఏ మూవీ చూద్దామా అనుకుంటే మన పవన్ కళ్యాణ్ గారిది కెమెరామెన్ గంగతో రాంబాబు దొరికింది. అంటే చిన్నప్పుడు చాలాసార్లు చూసాను. ఫోన్స్ మూవీలు ఎక్కువైపోవడం వల్ల పాత సినిమాలు చూడడం మానేసాం కదా అందరం. అందుకే ఈ మధ్యన ఒకసారి దాని మీద లుక్ వేద్దామని చూసాను. ఇక మూవీ వచ్చేస్తే సూపర్ ఉంటుంది. లిటరలీ టూ గుడ్. అసలు పూరి జగన్నాథ్ రైటింగ్స్ అయితే సూపర్. ఈ మూవీ చూస్తున్నంతసేపు అందరికీ ఒక పవర్ఫుల్ వైబ్ వస్తుంది. ఆ రైటింగ్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్పే విధానం కానీ టోటల్ టూ గుడ్. ఈ మూవీ కూడా ఎక్కడ బోరింగ్ కానీ, ల్యాగ్ కానీ, అన్నెసరీ సీన్స్ కానీ ఏమి ఉండవు. అలా మూవ్ అవుతూ ఉంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇదే కాదు, పూరి జగన్నాథ్ ఏ మూవీ చూసుకున్నా ఎంటర్టైనింగ్ ఉంటుంది. కొన్ని మరి ఫ్లాప్స్ అవుతుంటాయి. అయితే ఈ మూవీ గురించి చెప్పాలంటే అసలు టూ గుడ్. ఈ ఇంటర్వెల్ బ్లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, సూపర్ అసలు. ఇది మీకు ఇప్పుడు ప్లే చేసి చూపెడతాను. ఇది నా దేశం, నేను జనగణమన పాడతాను, జెండా ఎగరేస్తాను. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ వంగ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ పాయింట్. అబ్బా, ప్రకాష్ రాజ్ బుర్ర తిరిగేస్తుంది. అలాంటి పాయింట్స్, అలాంటి డైలాగులు రాశారు పూరి గారు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఇది ముగ్గురు కలిస్తే ఈ బాక్స్ ఆఫీస్ షేకే. అప్పట్లో బద్రి, దాని తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ రెండు సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్యలో ఫైటింగ్ ఉంటుంది భయ్య. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్లా ఉంటుంది. మళ్ళీ ఈ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందో అని చూస్తాను. ఈ మధ్యన వచ్చింది వకీల్ సాబ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. ఆఫ్ కోర్స్ వకీల్ సాబ్ పూరి సార్ డైరెక్ట్ చేయలేదు, కానీ వకీల్ సాబ్ కూడా సూపర్ ఉంటుంది వీళ్ళిద్దరు ఫైటింగ్. ప్రకాష్ రాజు, పవన్ కళ్యాణ్ కలిస్తే మరి చూడక్కర్లేదు, వేరే లెవెల్ దోల్ అసలు వాళ్ళిద్దరు ఫైటింగ్. ఇది సినిమా గురించి. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, పూరి జగన్నాథ్ గారు ఇద్దరు కూడా ధైర్యం ఎక్కువ. ఇద్దరికి గట్స్ చాలా ఎక్కువ. ఎవడు ఏటన్నా పట్టించుకోరు, వాళ్ళు నచ్చింది చేసేస్తుంటారు. వాళ్ళిద్దరూ కూడా చాలామందికి ఇన్స్పిరేషన్. వాళ్ళిద్దరికీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ లైగర్తో పడిపోయారు, చాలామంది ట్రోల్స్ చేశారు. అది పవన్ కళ్యాణ్ మొన్న ఎలక్షన్లో ఓడిపోయారు, ట్రోల్స్ చేశారు. కానీ మొన్న ఎలక్షన్లో ఆయన నిరూపించారు, గెలిచి నిరూపించారు, అందరి నోళ్ళు మోయించారు. పూరి సార్ కూడా లేస్తారు. ఆయన జీవితంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నారు, లేస్తారు. ఇక డబుల్ స్మార్ట్ గురించి చెప్పాలంటే మూవీ అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా అలాగే కోరుకోండి, మూవీ మంచి హిట్ అవ్వాలి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంజీ టాక్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మంచి మంచివి చేస్తుంటాను, మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి. కానీ ఏంట్రా పాత సినిమాలు చూసి పాతవి చెప్తాను అనుకోకండి, కొత్తవి కూడా చెప్తాను. ప్రతి మూవీ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, అలాగే చిన్న మంచి చెప్తుంది. ఎంటర్టైన్, హీరోయిన్ కిస్ ఇచ్చిందా, ఫైట్ బాగా ఆడాడు, ఆడాడు, గుజ్బంస్ వచ్చాయి, ఇవే కాదు ఆ మంచిని కూడా చూడండి. ఇక ఈ సినిమాలోనే మంచి ఏంటంటే
పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్. ప్రతి తప్పుకి రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వండి, ఎవరినైనా ఎదిరించండి, భయపడక్కర్లేదు ఎవరికి కూడా. ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ ఇన్స్పైర్ అవుతూ మీరు మంచి పనులు చేయండి. నేను చేస్తాను.